హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను బుడంకాయలు అంటారనమాట, వీటిని దోసకాయలను కూడా అంటారు. ఈ దోసకాయలతో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది. ఈ దోసకాయని చాలా కాంబినేషన్స్లో యూస్ చేస్తారు. నేను ఇవాళ ఓన్లీ ఉత్త దోసకాయతోనే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోసకాయ చట్నీ చపాతీస్లోకి, రోటీస్లోకి, రైస్లోకి, సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ఈ దోసకాయలని పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ దోసకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg దోసకాయలు తీసుకున్నాను అనమాట. చిన్నవి మీడియం సైజ్ది పచ్చి దోసకాయలే తీసుకోవాలన్నమాట. పండినవి అయితే పప్పులోకి బాగుంటాయి అనమాట. పచ్చిగా ఉన్నవి తీసుకున్నామంటే పచ్చడి బాగుంటుంది. ఇలా పైన చెక్కు తీసేసుకోవాలన్నమాట. ఈ దోసకాయల పైన కడిగేసుకొని ఒకసారి చెక్కు తీసేసుకొని లోపల గింజల్ని కూడా తీసేసుకోవాలి. పప్పులోకి అయితే దోసకాయలోని గింజల్ని కూడా యాడ్ చేసుకుంటే పప్పులోకి అయితే బాగుంటుంది. పచ్చడిలోకి అంత బాగోవు అనమాట. లైట్గా వేసుకుంటే బాగుంటాయి. ఇలా పైన చెక్కు తీసేసుకొని లోపల గింజలను కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఈ దోసకాయ ముక్కలన్నింటినీ కట్ చేసేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ దోసకాయలని ఫ్రై చేసుకొని పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఈ దోసకాయ ముక్కలను పెట్టుకున్నాం కదా పక్కకి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఫస్ట్ ఈ పచ్చడి చేసుకోవడం కోసం నువ్వులను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 grams నువ్వుల్ని తీసుకున్నాను. చిన్న కప్పుతో 1 కప్పు నువ్వులు తీసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులు కాస్త బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగన అవసరం లేదు. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ నువ్వుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో పచ్చిమిర్చీలు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులకైతే ఆయిల్ వేయకుండానే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వులను యాడ్ చేసుకున్నాం కదా, అందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసిన దాంట్లో నూనె ఉందన్నమాట, ఆయిల్ ఉంది. ఇంకాస్త ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అదే ఆయిల్లో ఈ దోసకాయ ముక్కల్ని 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా పూర్తిగా మగ్గే వరకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మగ్గిందంటే మనకు దోసకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. అలాగే కాస్త కలర్ చేంజ్ అయ్యి ఈ పీసెస్ కూడా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకు ఈ దోసకాయ ముక్కలు బాగా ఫ్రై అయినట్టు అనమాట. ఇలా చూపించిన విధంగా ఈ దోసకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. ఆల్రెడీ మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి నువ్వుల్ని ఫ్రై చేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు చల్లారిన దోసకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత అందులో మనం ఓ 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి పులుపు కోసం. అలాగే మన పచ్చడి టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కచ్చా పచ్చగా పట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మరి అంత ఫైన్ పేస్ట్ లాగా పట్టాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ దోసకాయ ముక్కల్లో ఇంకా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇలా వేసుకునే ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిట్పట్లాడిన తర్వాత ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి చిట్పట్లాడిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం దోసకాయ పచ్చడిని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పోపులోకి మళ్ళీ పచ్చడి ఉడకనవసరం లేదు. ఒక్కసారి ఈ పోపు కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ దోసకాయ పచ్చడిని ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.